హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ జ్యూస్ అండి ఎలా చేయాలి అనేది, నేనైతే ఎలా చేస్తాననేది వీడియోలో మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వాటర్ మిలన్ అంతా కూడా నేను జ్యూస్కి అయితే వాడలేదండి. దాంట్లో సగం ముక్క మాత్రమే తీసుకున్నాను. ఇవైతే ఫస్ట్ మనం ముక్కలు కింద చేసేసుకుని మిక్సీలో మధ్యలో గ్లాసులా ఉంది కదండి, దాంట్లో అయితే నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసాను. అలాగే ఇప్పుడు అందులో అయితే నేను 2 స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నానండి. షుగరు ఇష్టపడిన వాళ్ళు మీ ఇంట్లో తేనె ఉంటే కనుక దీంట్లో కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా చాలా హెల్తీ జ్యూసేనండి. ఇది కూడా తేనె వాడచ్చు. నేనైతే తేనె లేదు కాబట్టి షుగర్ వాడుతున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుని అంతా మిక్సీ పట్టేసానండి. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మధ్యలో వేస్ట్ అంతా మధ్యలో ఉంటుందండి. జ్యూస్ అంతా కూడా మనకి సైడ్కి వచ్చేస్తుంది. మనం ప్రత్యేకంగా దాన్ని తీసి బయటికి మళ్ళీ సపరేట్గా వడకెట్టే పని అంటే ఉండదండి. ఇంకా ఈ మిక్సీ జార్లో ఇప్పుడు మనం మిక్సీ జార్లోంచి తీసుకున్న మొత్తం జ్యూస్ అంతా కూడా నేనైతే కొంచెం ఐస్ వేసుకుని మిగతాది అందులో ఒక్క గ్లాసులో అయితే పోస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా నానబెట్టుకున్న 2 స్పూన్లు సబ్జాలు తీసుకున్నాను. సబ్జాలు తీసుకున్న తర్వాత మన దగ్గర ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు, నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసవికాలం వచ్చిందంటే మనం ప్రతి ఒక్కళ్ళము కూడా వాటర్ మిలన్ తప్పకుండా వాడతాము. జ్యూస్ చేసుకుని కూడా ఇలాగ మనం తాగొచ్చండి. చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది చూస్తానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.